సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి కొలతలతో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక 15 కాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తేమ ఏమీ లేకుండా నైట్ అంతా ఇలా ఆరబెట్టుకోవాలండి. ముందుగా ఒక పెద్ద బేసిన్ తీసుకొని అందులో ఒక గిన్నె కారం కొలతకు పెట్టుకోవాలండి. ఈ కారం ఏంటంటే మన ఊరగాయ మిరపకాయలన్నీ బయట దొరుకుతాయి కదండి, అవే 1 కేజీ కొలత కొలుచుకొని కేజీ తీసుకోవాలండి. ఇదే గిన్నెలో ఉప్పు మాత్రం నిండుగా తీసుకోకూడదండి, ఒక 3/4 ఇలా కొంచెం తగ్గించి తీసుకోవాలండి. ఇలా తగ్గించి తీసుకున్న తర్వాత ఇందులోకి చూసారు కదండి కొలత గ్లాసు, ఆ గ్లాసు పసుపు వేసుకోవాలి. అలాగే మెంతులు కూడా దోరగా వేపుకొని మెత్తగా పౌడర్ చేసుకొని సేమ్ ఇందాక పసుపు ఎలా అయితే టీ గ్లాస్తో కొలుచుకున్నామో అదే టీ గ్లాస్తో మెంతులు కూడా వేసుకోవాలండి. ఇవన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. అంటే ఉప్పు అవి అంతా కూడా కారం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు 1/2 కేజీ తీసుకొని వాటన్నిటిని ఇలా ఒలుచుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని కారంలో మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా కారంలో మిక్స్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన ఒక గిన్నెలో అలాగా కారం అంతా కూడా పెట్టేసుకోవాలి. కాయలన్నిటినీ కూడా ఇలా తీసుకొని ఒక పెద్ద బేసిన్లో వేసుకుంటున్నాం కదండి. ఇవి ఇందాక మనం కారం కొలిచాం కదండి, అదే గిన్నెతో 4 గిన్నెలు అవుతుందండి. అంటే 15 కాయలు వచ్చేసి 4 గిన్నెల ముక్కలు అవుతున్నాయండి. అంటే 1 కేజీ కారానికి 4 గిన్నెల ముక్కలు కలపాలండి. ఇదిగో చూసారు కదా, ఇలా ఆయిల్ వేసేసుకొని అంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో కూడా ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేలాగా కలిపేసుకొని జాడీలో కూడా వేసుకోవాలండి. ఇలా జాడీలో వేసుకున్న తర్వాత ఇందాక మనం కారం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కారాన్ని అంతటిని కూడా ఈ ముక్కల్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని జాడీలో వేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న కారం మొత్తాన్ని కూడా ముక్కలతో పాటు ఇలాగ జాడీలో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అంటే ఇలా పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే వేరుశనగ నూనె వేసుకోవాలండి. ఇది వేస్తేనే చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది చట్నీలకి దేనికైనా సరే. ఇలా మూత పెట్టేసుకొని ఒక క్లాత్ ఇలా వేసేసుకొని గట్టిగా కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 2 రోజులు ఉంచాలండి. 2 రోజులు అంటే ఈరోజు కలుపుకున్నామంటే రేపు ఆగి ఎల్లుండి అన్నమాట. ఎల్లుండి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. దాంట్లోకి ముందుగా 1 లీటర్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ సరిపోతుందా లేదా చూసుకొని ఇంకొక లీటర్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఈ కారం మొత్తానికి కూడా మొత్తం ప్రాసెస్ అయ్యేలోపు ఒక 3 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్స్ అయితే అయిపోతాయండి. అంటే 3 లీటర్స్ పడుతుంది. ఇలా తాటిమట్ట ఒకటి తీసుకొని కింద వరకు కలిసేలాగా మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకోవాలండి. కింద నుంచి పైకి ఇలా రౌండ్గా ఇలాగ మొత్తాన్ని కలిపేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి ఉబ్బుకుతూ ఉండాలండి. అప్పుడు మాత్రమే పచ్చడి బూజు పట్టకుండా పాడైపోకుండా 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత తినడానికి కొంచెం పచ్చడిని తీసేసుకొని మిగతాది ఇలాగా క్లోజ్ చేసేసి ఇలాగ మూతేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా క్లాత్ గట్టిగా కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ముక్కలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం చెదిరిపోయినా పాడైపోయినా అంటే ముక్క కరెక్ట్గా రాకుండా ఉంటాయి కదండి, అటువంటి ముక్కలను కూడా తీసుకొని కొంచెం కారం కలుపుకొని ఒక చిన్న జాడీలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక 10 డేస్ వరకు పచ్చడి పాడవకుండా ఉంటుందండి. ఒక ప్లేట్లో రైస్ తీసుకొని పచ్చడి వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని పైన వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కొత్త ఆవకాయ కాబట్టి ఇంకా టేస్ట్ అద్దరిపోతుంది. మా పిల్లలైతే చెప్పనవసరం లేదండి, చాలా అంటే చాలా బాగుందని చెప్పి తినేసారండి.
వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి. అలా వేడి వేడి అన్నంలో కారం వేసేసి కలిపి పెడుతుంటే వాళ్ళు భలే తినేసారండి.